హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో వీడియో ఏంటంటే నేను నా చీరల్ని ఎలా సర్దుకున్నాను అనేదే నా ఈ వీడియో అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. వీటిని నేను హౌస్ కట్టుకోకముందు అల్మారాలో పెట్టేదాన్ని అనమాట. అల్మారాలో పెడితే ఏమయ్యేదంటే మొత్తం అన్నీ కలగములగం అయిపోయాయి, అన్నీ కుప్పలా పడిపోయాయి అనమాట. ఒక కింద నుంచి ఒకటి తీసామంటే పైనుంచి అన్నీ కలిసిపోయావు అనమాట. అందుకని అన్ని తిప్పలు పడకూడదని చెప్పి నేను ఇలాగ ఒక పెద్ద అల్మారాలో నేను ఒక రాడ్ అయితే వేయించి దానికైతే హ్యాంగ్లర్స్కి శారీస్ తగిలించాను అనమాట. చూసారు కదా, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం ఒకటి తీసుకోవాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా శారీ అనేది మనం ఫట్మని బయటికి తీసేయచ్చు. చూసారు కదా, ఇవన్నీ కూడా నా డైలీ యూజ్డ్ శారీస్ అండి. ఎక్కువగా డైలీ యూజ్డ్ శారీస్ తీసుకుంటాం కాబట్టి ఇలా యాంగ్లెస్ తగిలించుకోవడం అనేది చాలా మంచి పని అనమాట. ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ శారీస్ అయితే వాడుతాము. ఒక చీర తీసామంటే ఆ కిందనున్న చీర మడతలు అయితే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఎంత మనం శ్రద్ధగా తీసినా సరే బయటకు వచ్చేస్తాయి. అలాగే ఈ ఒక్కటి శారీ ఉందనుకోండి, కావాలనుకోండి, ఇలా డైరెక్ట్గా తీసేయచ్చు. డైరెక్ట్గా తీసుకొని మనం వాడుకోవచ్చు. అదే మనం మడతల కింద నుంచి తీసామనుకోండి, ఇంకా ఒక్కటి కాదు రెండు కాదు మొత్తం అన్నీ కలిసిపోయి అన్నీ ఏకపాకం అయిపోతాయి అనమాట. చిరాకు వచ్చేస్తుంది వీటిని సర్దాలంటే. బట్టలు సర్దడం అనేది మాత్రం ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇలా డైలీ యూజ్డ్ శారీస్ అన్నీ కూడా నేను ఒక 20-30 యాంగ్లర్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా యాంగ్లర్స్కి తగిలించేసాను. డైలీ యూజ్డ్ శారీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా యాంగ్లర్స్కి తగిలించాను. చూసారు కదా, చాలా నీట్గా కనిపిస్తుంది. మనకి ఏ శారీ కావాలన్నా సరే బయటికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ పక్కనున్న చిన్న ఖాళీ ప్లేస్ మనం వదులుతామా, ఈ ఖాళీ ప్లేస్లోనే అన్ని శారీ పెట్టికోట్స్ పెట్టేసాను అనమాట. ఒక చీర ఉందంటే చీరకు వచ్చి పెట్టికోట్స్ ఉండడం కూడా కామనే కాబట్టి ఒక్క పెట్టికోటు మనకి ఒక 2-3 చీరల మీదకి కూడా మనకి వచ్చేస్తుంది కాబట్టి మనకి శారీ పెట్టికోట్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. సో నేనైతే అలానే చేసుకుంటాను అనమాట. సో కిందనున్న ఖాళీ ప్లేస్ అంతా కూడా నేను ఇలాగ శారీ పెట్టికోట్స్తో నింపేశాను. అలాగే ఆ పైన ఉన్న ఖాళీ ప్లేస్లో నేను ఎక్కువగా మనం ఎంతో ఇష్టంగా కట్టుకునే నైటీలన్నీ పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా నేను డైలీ యూజ్డ్ నైటీస్, అలాగే శారీ పెట్టికోట్స్, డైలీ యూజ్డ్ శారీస్ అనమాట. మొత్తం ఈ అల్మార్ అంతా కూడా నేను ఇలాగా సర్దుకున్నానండి. చూడటానికి చాలా నీట్గా ఉంది కదా, ఎక్కడ గత్తర బిత్తర లేకుండా, గందరగోళం లేకుండా మనకు కావాల్సిందల్లా మనం చేతికి తీసుకునే అంత నీట్గా ఉన్నాయి కదా. ఇవాళ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఓన్ హౌస్లు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అల్మారాలు పెట్టుకున్న తర్వాత చీరలను ఎలా పెట్టుకోవాలనేది కూడా ఒక పెద్ద సందేహం ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుందండి. జనరల్గా ఆడవాళ్ళకి వచ్చేసరికి చీరలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని ఎలా సర్దుకోవాలనేది ఒక అవగాహన వస్తుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఈ పై ర్యాక్లోకి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అండి. అంటే పార్టీ వేర్ శారీస్ అనమాట. పార్టీ వేర్ శారీస్ ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ఫంక్షన్కి 2 చీరలు కట్టేసుకుంటాం మనం. మామూలుగా కదండి, మనం చీరలు కట్టుకోవాలంటే మన ఆడవాళ్ళ తర్వాతే కదా. ప్రతిదీ కూడా నేను ఫ్యాన్సీ శారీ నేను ఈ అల్మారాలో పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా పార్టీకి వెళ్ళేటప్పుడు యూజ్ చేసేవి. అంటే ఎక్కువగా మనం ఫంక్షన్స్కి వెళ్ళాం కాబట్టి ఇవన్నీ కూడా నేను పైన ర్యాక్లో పెట్టుకున్నాను. అంటే చేతికి అందేలాగా, తీసుకోగానే ఈజీగా అందేలాగా. ఇవన్నీ కూడా 2000-3000 శారీస్ అనమాట. వీటినన్నిటి కూడా ఒక రోజులో పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇవన్నీ కూడా అండి స్టోన్ వర్క్ శారీస్. అండ్ అలాగే ఇదేమో కొత్త పట్టు చీర అనమాట. ఇంకా స్టిచ్ చేయించలేదు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇళ్లలో ఇలాంటి పట్టు చీరలు డబ్బులు ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకోవటం మంచిదని నా అభిప్రాయం అండి. ఇది ఒక టిప్లా కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఏ టైంలో ఎలాంటి ఫంక్షన్ వస్తుందో మనం చెప్పలేము. అలా మనం డబ్బులు ఉన్నప్పుడల్లా ఇలాగ కొత్త పట్టు చీరలు అయితే తీసుకున్నామంటే మనం ఏదో ఒక ఫంక్షన్కి యూజ్ అవుతూ ఉంటుందండి. ఆడపిల్లలకి ఉన్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పక్కనున్న ఖాళీ ప్లేస్లో నేను స్టోన్ వర్క్ శారీస్ పెట్టాను. ఇవి నేను చేతితో చేసుకున్న మగ్గం వర్క్ శారీస్ అండి. ఈ బ్రౌన్ కలర్ శారీ కూడా తిరగబెట్టి మడత పెట్టాను అనమాట. ఎందుకంటే పీసులు లాక్కుండా ఉండడం కోసం. అది నేను హ్యాండ్తో చేసుకున్నదే. ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ శారీ. అలాగే ఇది ఒక మిర్రర్ వర్క్ శారీ. అండ్ అలాగే ఈ లైట్ కలర్ శారీ కూడా నేను మగ్గం వర్క్ చేసుకున్నాను అనమాట. అలాగే ఇదైతే ఒక 4500 అండి శారీ. చాలా ఒక 4 కేజీల బరువు ఉంటుంది. దీన్ని అయితే అడుగును పెట్టేశాను. ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ అలాగే మగ్గం వర్క్ శారీస్ అనమాట. అండ్ అలాగే ఇవన్నీ నేను డైలీ యూజ్డ్ డ్రెస్సులు అనమాట. డైలీ యూజ్డ్ డ్రెస్సులు కాదండి, జర్నీలో యూజ్ చేసే డ్రెస్సులు అనమాట. ఎక్కువగా వాడుకోం కాబట్టి ఇక్కడ పెట్టేశాను. సో ఈ అల్మారా అంతా కూడా ఇలాగ ఫ్యాన్సీ చీరలతోనూ అలాగే స్టోన్ వర్క్ శారీస్తోనూ నింపేశాను అనమాట. ఇవి కూడా మనం ఎక్కువగా యూజ్ చేయము. అలాగే మనం ఫంక్షన్ని బట్టి యూజ్ చేస్తామన్నమాట.
అండ్ అలాగే ఎప్పుడో కానీ కట్టలేని చీరలు అనమాట. ఇవన్నీ కూడా 6,000, 7,000, 10,000 రూపాయలు రేంజ్లో తీసుకున్న పట్టు చీరలు అండి. పట్టు చీరలు మనం తక్కువగా కడతాం. అంటే మన ఇంట్లో ఉన్న ఒక పూజకు కానీ, మన ఇంట్లో సంబంధించిన వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ వాడే పట్టు చీరలు అనమాట. ఇవన్నీ కూడా పట్టు చీరలు, రకరకాల పట్టు చీరలు అండి. వేరియేషన్కి ఒక్కొక్క పట్టు చీర. ఇవన్నీ కూడా నేను పై అల్మార్లో పెట్టేశాను. ప్రతి దానికి బ్లౌజ్కి మగ్గం వర్క్ అయితే చేయించుకున్నాను అనమాట. మనం కట్టుకునే ప్రతి చీర కూడా చాలా నీట్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా నేను పై అల్మార్లో పెట్టాను. అంటే మనం అస్తమాను తీయం, నాకు అందకపోయినా సరే ఇబ్బంది ఉండదు కాబట్టి పైన అల్మార్లో పెట్టేస్తాను అనమాట. దీని కింద ఫ్యాన్సీ, దాని కింద డైలీ యూజ్డ్ శారీస్ అలా సర్దుకున్నానండి. చీరలు అయితేనే మీరు ఎలా సర్దుకుంటారు అనే దానికి ఒక అవగాహన అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు వచ్చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. చాలా నీట్గా కూడా ఉంది కదా, అల్లమర అంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. చూపించే ప్రతిసారి కూడా మనం కావాల్సిన చేతికి కావాల్సిన చీర కూడా ఈజీగా తీసుకునేలాగా నేను సర్దుకున్నాను అనమాట. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకు కూడా చీరలు ఎలా సర్దుకోవాలి, మనకి కబోర్డ్లో బట్టలు ఎలా పెట్టాలని గందరగోళంగా ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుందండి. అంటే మనం ఎప్పుడు యూజ్ చేసే శారీస్ ఎలా పెట్టుకోవాలి, ఫ్యాన్సీ శారీస్ ఎలా పెట్టుకోవాలి, అండ్ అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేసే పట్టు చీరలు అయితే ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. అండ్ అలాగే పట్టు చీరలు పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లో నేనైతే నా హ్యాండ్ బ్యాగ్స్ అయితే పెట్టుకున్నాను. ఈ ఖాళీ ప్లేస్ని కూడా నేను వదలలేదు చూసారా. మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. అలాగే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా ఒక ప్లేస్ అంటూ వాటికి ఆక్యుపై చేసుకోవడానికి వీలుగా పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్. అండ్ ఇదేనండి నేను నా చీరల్ని సర్దుకున్న విధానం. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ కబోర్డ్ అంతా కూడా నేను నా చీరలతో నింపేశాను కదా. పక్కనున్న కబోర్డ్లో మా వారి బట్టలు అయితే సర్దాను అనమాట. అవి కూడా ఎలా సర్దేను అనేది మీకు చూపిస్తానండి. అంటే మీ బట్టలే చూపించారు, మీ వారి బట్టలు చూపించలేదేంటనేసి అని అంటారు కదా. ఆ ఛాన్స్ మీకు ఎందుకు ఇస్తాను, అందుకే మా వారి బట్టలను ఎలా సర్దాను కూడా చూపిస్తున్నాను. ఈ పక్కనున్న కబోర్డ్లోని మా వారి బట్టలు అయితే సర్దాను. అలాగే డోర్కి బాబాగారిని అయితే నేను స్టిక్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇవన్నీ కూడా యాంగ్లర్స్కే తగిలించానండి. ఇవి కూడా చూడండి, బట్టలన్నీ కూడా యాంగ్లర్స్కే తగిలించాను. ఇవి ఎందుకంటే ఎప్పుడు ఇస్త్రీ చేయించుకునే బట్టలే ఉంటాయి. ఇందులో పార్టీ వేర్ ఇందులోనే ఉంటుంది, డైలీ యూజ్డ్ ఇందులోనే ఉంటుంది, క్యాజువల్గా వేసుకునే బట్టలు కూడా ఇందులోనే పెట్టేశాను అనమాట. అలాగే మా వారు వేసుకునే పంచలు, సాల్వా ఇవన్నీ కూడా నేను ఒక లైన్లో అలా పేర్చుకుంటూ వచ్చాను. అదేంటండి మీరు 3 అల్మార్ల నిండా పెట్టారు బట్టలు, మీ వారి ఒక అల్మార్లోనే కనిపిస్తున్నాయి అని అంటారు కదా, అది కూడా చెప్తాను. అండ్ అలాగే కిందనున్న ఖాళీ ప్లేస్లో ఇవన్నీ నాప్కిన్స్ పెట్టాను. అలాగే మా వారు డైలీ యూజ్ టీ షర్ట్స్, అలాగే జిమ్ టీ షర్ట్స్ అవన్నీ పెట్టాను అనమాట. ఈ అరంతా కూడా టవల్స్, నైట్ ఫ్యాంట్స్ పెట్టాను అనమాట. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఆయన అండర్వేర్స్, బనియన్స్ పెట్టాను. ఒక ఖాళీ ప్లేస్లోనే ఎన్ని విధాలుగా సర్దానో మీరు చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా ఆయనకి జిమ్కి సంబంధించిన నాప్కిన్స్, జిమ్ డ్రెస్సులు అనమాట. ఇవన్నీ కూడా జిమ్ డ్రెస్సులు అండి. ఇవన్నీ కూడా ఒక సపరేట్గా ఒక చోట పెట్టాను అనమాట. సో ఈయన వాడే రోజువారీ బట్టలన్నీ కూడా నేను ఈ విధంగా సర్దుకున్నాను. ఆయన కూడా చాలా నీట్గా బట్టలు తీసి వాడతారనమాట. మా వారైతే అసలు గందరగోళంగా అసలు తీరు. ఇదిగో చూసారు కదండి, ఒక్క హ్యాంగ్లర్కి 2 షర్ట్స్ అన్నీ పెట్టాను అనమాట. మనం ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు ఒకలా సర్దుకోవాలండి, ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ఒకలా సర్దుకోవాలి. నేను అక్కడ ఉన్న ప్లేస్ని బట్టే నేను బట్టలు అయితే సర్దాను అనమాట. 2 షర్ట్స్ కలిపి నేను ఒక్కొక్క హ్యాంగ్లర్స్లో పెట్టాను కాబట్టి తక్కువగా మీకు కనిపించవచ్చు. 2 ప్యాంట్లు కలిపి ఒక్కొక్క హ్యాంగ్లర్స్కి పెట్టాను చూసారు కదండి. 2 ప్యాంట్లు, 2 షర్ట్స్ పెట్టి నేను వాటిని అయితే తగిలించి పెట్టాను అనమాట. ఇవన్నీ కూడా హ్యాంగ్లర్స్కి ఉంటాయండి. మా వారి బట్టలన్నీ కూడా హ్యాంగ్లర్స్ పెట్టాను. ఇవన్నీ కూడా నేను డీమార్ట్లో తీసుకున్న రకరకాల హ్యాంగ్లర్స్ అనమాట. ఇలా తగిలించేసాను అనమాట. ఆయన బట్టలన్నీ కూడా ప్రతిరోజు ఇస్త్రీ చేసి పెడతాం కాబట్టి వచ్చినట్లు ఇలా మడతలు పెట్టినా సరే నలిగిపోతాయండి. ఇలా వచ్చిన మడతని ఒకే ఒక మడతని ఇలా యాంగ్లర్స్ తగిలించుకుంటే ఆయన బట్టలు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. మా వారి బట్టలు బాగా సర్దానంటారా? ఇప్పుడు చెప్పండి. మా వారివి కూడా నీట్గానే పెట్టానంటారా? అండ్ అలాగే ఇవన్నీ చిన్న బ్యాగ్స్, మా వారి జిమ్కి తీసుకెళ్లే బ్యాగ్స్. అంటే ఆయనకు సంబంధించిన బట్టలన్నీ, ఆయన వస్తువులన్నీ ఒక అల్మారాలో సర్దాను. అండ్ అలాగే ఈ పైన వచ్చి ఒక పెద్ద రగ్గు అనమాట. ఎక్కువగా దీన్ని వాడామంటే ఉతకలేక ఇది అవ్వాలని చెప్పి నేను పైన పెట్టేశాను. అలాగే ఇవన్నీ కూడా మనం ఎప్పుడు అన్నా పెళ్ళిళ్ళకి వాడే టర్కీ టవల్స్ అండి. ఇవన్నీ కూడా కొత్త టవల్స్, ఒక్కటి కూడా యూజ్ చేయలేదు, కొత్త టర్కీ టవల్స్ అనమాట. అండ్ అలాగే ఈ 2 కవర్స్ కూడా కొత్త బట్టలు అండి, అస్సలు యూజ్ చేయలేని బట్టలు. అండ్ అలాగే పైన ఉన్నవి కొత్త నాప్కిన్స్ అనమాట.
సో ఇదేనండి నేను కబోర్డ్స్లో బట్టలన్నీ సర్దుకున్న విధానం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క కామెంట్ అయితే ఇవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వరకు సెలవు. నమస్తే, బాయ్.